హలో అండి. ఇప్పుడైతే నేను మళ్ళీ నార్మల్ బ్లౌజ్ ఒకసారి కటింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో మనం హెమ్మింగ్ కోసమని ఫస్ట్ 1.5 ఇంచుల వరకు కింద పట్టీ అనేది వదిలేసుకోవాలి. ఆ తర్వాత నడుము లూజ్ అనేసి చూసుకోవాలి. అసలుకి అలాగే మధ్యలో డాట్లకి ఖర్చులకి కలుపుకోవాలి. తర్వాత వీపు పొడవు చూసుకోవాలి. అది అసలు ఖర్చు పెట్టుకున్న తర్వాత 2 షోల్డర్లు ఒక చోట పట్టుకొని అలా పొడవు చూసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా అసలు ఖర్చు కూడా పెట్టుకొని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. సెంటర్ డాట్ పట్టుకొని చూస్తే పొడవు అనేది వచ్చేస్తుంది ఈజీగా. మళ్ళీ సంక వైపుకి కొలత చూసుకోవాలన్నమాట. చంక డౌన్ అన్నమాట అది. ఇప్పుడు అన్నిటినీ లైన్లు కలిపేసుకొని షోల్డర్ వచ్చేసి తెలిసిందే కదా 5 ఇంచెస్ అనమాట. 2 ఇంచులేమో మెడకే, షోల్డర్కి 3 ఇంచులు. సో మళ్ళీ కిందకి 3 షోల్డర్ నుంచి కిందకే ఒక గీత గీసేసుకొని చంక రౌండ్ కోసం 1 ఇంచు పెట్టుకొని రౌండ్ తీసుకోవడమే. పైన 2 ఇంచులు పెట్టాం కదా, అలాగే కిందేమో మెడ డౌను 2.5 పెట్టుకొని రౌండ్ గీసుకోవడమే. అలాగే పైన ఖర్చు వదిలేసుకొని ఇప్పుడు చంక ఒకసారి కొలుచుకుంటే మనకి ఎగ్జాక్ట్గా వచ్చిందో లేదో తెలిసిపోద్ది. అలాగే చక్కగా నీట్గా కట్ చేసుకోవడమేనండి. ఇప్పుడు మనం హెమ్మింగ్ కోసం పట్టేసుకున్నాం కదా, అక్కడికి అన్నట్టుగా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మెడ పీస్ ఉంటుంది కదా, దాన్ని ఉక్సిల్ కాజాలు పట్టీలు కట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీయాలి. సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని 4 మడతలకి సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలాగైతే మనం పట్టీ కోసం వదిలేసామో హ్యాండ్కి కూడా అంతే. ఒక అంగుళం అంతా పట్టీకి వదిలేసుకొని చెయ్యి లూజ్ చూసుకొని ఆ తర్వాత పొడవు ఖర్చు కూడా చూసుకోవాలండి. తర్వాత చంక డౌన్ ఉంటుంది కదా తీసుకోవాలన్నమాట. తర్వాత హ్యాండ్ షేప్ గీసుకొని నీట్గా కట్ చేసుకోవడమే. తర్వాత ఖర్చులకి సెంటర్కి అలా కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసింది అయితే అక్కడికే హెమ్మింగ్ పట్టీ అని గుర్తుకు అన్నట్టు అలా కట్ చేశాను అనమాట. అలాగే ఒకవైపుకి వచ్చేసి హ్యాండ్ లోత్ అనేది తీయాలి. ఇప్పుడు వచ్చేసి ఓపెన్స్ ఉన్నాకెళ్ళి ఫ్రంట్ పార్ట్ అనేది తీయాలన్నమాట. అంటే ఓపెన్స్ ఉన్నాకెళ్ళి చంక మెడ షోల్డర్ వచ్చేలాగా వేసుకొని క్రాస్గా ఇప్పుడు బ్యాక్ పార్ట్ దానిపైన వేసుకొని షోల్డర్ నుంచి చంక వరకు యాజ్ టీజ్గా ఎలా ఉందో అలానే గీసేయాలి. ఆ తర్వాత చంక వైపు పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. పైనుంచి క్రాస్ బెల్ట్ వరకు తీసుకోవాలి ఖర్చులతో సహా. ఆ తర్వాత ఉక్సులు పట్టీ వైపు ఫ్రంట్ పక్క డౌన్ ఎంత ఉందో చూసుకోవాలి. అసలు ఖర్చుకి అలాగే కింద వైపు వచ్చేసి డాట్లకి ఖర్చుకి కూడా కలుపుకొని ఒక అంగుళం అంతా పెచ్చు ఎక్స్ట్రా గీసుకొని స్క్వేర్ షేప్ తీసుకొని దానికి రౌండ్ తీసుకోవడమే. తర్వాత సెంటర్ డాట్ పట్టుకొని షోల్డర్ మధ్యలో పట్టుకుంటే చెస్ట్ పొడవు అనేది వచ్చేస్తుంది. సో అలాగే కొంచెం ఒక అరంగుళం పావంగుళం అంతా కిందకి డౌన్ ఉంచుకొని గీసుకోవడమే. తర్వాత హ్యాండ్కి చంక వైపు వచ్చేసి లోత్ అనేది తీయాలి. ఇప్పుడు వచ్చేసి డాట్ పాయింట్ అనమాట. సో మనం అలా డాట్ని ఫస్ట్ డాట్ మామూలుగా పెట్టుకొని మనం మెయిన్ డాట్ కోసం అన్నట్టు ఆ డాట్ని విడదీసి 2 పాయింట్ల కింద చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు ఇలా కొలుస్తున్నాను అంటే మనం వేసే డాట్కి ఖర్చులకి అన్నిటికీ సరిపడా వచ్చిందా లేదా క్లాత్ అనేది కొలుసుకోవాలండి. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే చంక వైపు ఖర్చు ఉంటుంది కదా, అది ఒక అరంగుళం కానీ పావంగుళం కానీ ఎక్కువ కట్ చేసుకోవడం వల్ల మనం డాట్లోనే కాబట్టి ఏదైనా ఫిట్టింగ్ అనేది ఉండేది. సో సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు టక్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ అనేది నేను తిప్పట్లేదు, మడతేసి కొడుతున్నాను కాబట్టి మడత కోసం అన్నట్టు కింద కొంచెం ఒక అరంగుళం అంతా మడత కానీ వదిలేసుకొని ఇప్పుడు పొడవు చూసుకొని క్రాస్ బెల్ట్ పొడవు ఖర్చు కూడా తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ వైపు హైట్ ఎంత ఉందో చూసుకున్నాను. అలాగే చంక వైపు కూడా హైట్ ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవడమే. ప్రతిదానికి ఖర్చు అనేది కంపల్సరీ పెట్టాలండి, అది మాత్రం మర్చిపోవద్దు. సో మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ ఒకదాని పక్కన ఒకటి అలా సెట్ చేసుకొని వేసుకున్న తర్వాత క్రాస్ పీసులు మెడ ముక్కల కోసం అని తీసుకోవాలన్నమాట. క్రాస్ ఇప్పుడు నేను కట్ చేసి వచ్చేసి చంక పేలికలండి, హ్యాండ్లో వేసుకోవాలి. ఎందుకంటే అలా గుర్తుండిపోద్ది అనమాట. ఆ పేలికలు చంక పీలికలు అన్నట్టు గుర్తుండిపోద్ది. ఆ తర్వాత క్రాస్ పీసులన్నీ తీసుకోవడమే. ఇలానే ముందే కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టైం కలిసి వస్తుంది అనమాట. అంతే. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.